తీర్మానం తీసుకో, 3 రోజుల 7 రోజుల తీర్మానం తీసుకో. ప్రభా, ఈ సమస్య విషయంలో నేను నీ రెక్కల ఈ ఆపద తొలగేంత వరకు నీ రెక్కల నీళ్ళలో నేను దాగి ఉందును. యు మేక్ ఎ కమిట్మెంట్. నిశ్చయంగా దాని పరిణామాలు ఏందో మీరు చూసుదురుగాక. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్తాం. ఇంకా ఎంతమంది తీర్మానం తీసుకునే వాళ్ళు చేయబోయే కదా, ఈ ఆపదలు తొలగేంత వరకు మేము ప్రయత్నించి రికమెండేషన్లు పెట్టినాము, కంప్లైంట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, కానీ న్యాయం జరగటం లేదు. ఈ న్యాయం జరిగేంత వరకు నీ రెక్కలలో నేను శరణుజొచ్చున్నాను ప్రభా. తీర్మానం తీసుకుని ఒక 3 రోజులు ఆయన గొప్ప తీర్పులు, గొప్ప న్యాయములు మీరు చూచుదురు కాక. కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు చాలా గొప్పగా ఉంటాయి. ఒక అత్త, సార్ నా బిడ్డ జీవితం ఇట్లా అయింది, ఇంటికి వచ్చింది ఒక ఆడపిల్ల తల్లి, నాకా భర్త లేడు, వాడు తాగుబోతున్నాడు, బాగలేడు, ఎన్నిసార్లు మాట్లాడాలని చూసినా కుదరలేదు సార్, ఎన్ని పంచాయతీలు చేసినా ఏమి లాభము లేదు, నేను ఆడదాన్ని, నా తోడు నిలబడగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలో నాకు అర్థము కాదు సార్, నా బిడ్డ జీవితం ఇట్లా అయింది, చేయని ప్రయత్నం లేదు, అడిగిన కాళ్ళు కూడా పట్టుకుంటే సార్ అల్లునికి వాడినాక వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇట్లా ఉన్నారు, ఇంకా నేను ఏం చేద్దును సార్. నేను అప్పుడు చెప్పిన మాట ఇది, నువ్వు ఏమి చేయవలసిన అవసరము లేదు. 57వ కీర్తన 1వ వచనం, ఈ ఆపద తొలగేంత వరకు నేను నీ రెక్కల నీడను శరణిజొచ్చి ఉన్నాను. ప్రభా, ఎట్లా చేస్తావో చెయ్యి అని ఆయన రెక్కల నీళ్ళలో కూర్చోమ్మా, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. లేదు సార్, నేను ప్రార్థన దివారాత్రంలో ప్రార్థన చేస్తాను. దివారాత్రంలో నువ్వు ప్రార్థన చేయడము వేరు, నమ్మి ఆయన రెక్కల నీడను ఆశ్రయించడము వేరు. దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. దావీదు కూడా ప్రయత్నాలు చేసినాడు, పారిపోయే ప్రయత్నం చేసినాడు, తప్పించుకునే ప్రయత్నం చేసినాడు, ఎవరెవరినో ఆశ్రయించిన వాళ్ళు కొంతమంది పట్టించిరి, ఆశ్రయం ఇచ్చిన వారిని కొంతమందిని సౌలు చంపేశారు. ఇప్పుడు ఎటువంటి ఆప్షను లేదు. దావీదు ఈ ఆపదలన్నిటి నుంచి బతికి బయటపడాలంటే ఒకటే ఆప్షన్, ఏమంట, ఆయన రెక్కల నీడను శరణజొచ్చడం. ఈ ఆపదలు తొలగేంత వరకు నీ రెక్కల నీడలో నేను శరణజొచ్చు. ఈ నిందలు తొలగేంత వరకు, ఈ అప్పు తొలగేంత వరకు, ఈ అసమాధానము తొలగేంత వరకు, ఈ ఇబ్బందులు తొలగేంత వరకు నేను నీ రెక్కల నీడలు శరణజొచ్చున్నాను తండ్రి. నిశ్చయముగా ఎన్నో గొప్ప మార్పులు ఈ మొదటి నెల, ఈ సంవత్సర ఆరంభంలో మీరు చూచుదురుగాక.